వానలు మంచిగా పడుతున్నాయి. జలపాతాలు పాలనురుగల్ లెక్క తెల్లటి దారాలతోటి కిందికి దుంకుతున్నాయి. గుట్ట మీదకెళ్ళి జలజల రాలుతున్న నీలధార చూస్తుంటే అవన్నీ నెత్తి మీద పడుతుంటే రందులతోటి చిత్తుబొత్తైన పానం లేచొచ్చినట్టే అవుతుంది. అందుకే అందరూ ఐతారం వస్తే చాలు జలపాతాలకు బండ్లు కడుతుర్రు. అగో అసోంటి హిడెన్ జెమ్ అసోంటి జలపాతం ఎన్నో ఉందట. ఆ జలపాతం నీళ్లు తాగితే అమృతం తాగినట్టే అని బాటిళ్ళల్లో పట్టుకొని మరీ పోతుర్రట జనం. ఏనో చెప్తే రేపటి ఆదివారం పోయి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నారులే. అయితే చూసిరా పోర్రి. అగ చూడు బండ సొరకల మీదకెళ్ళి పాలనూరు కాసంటే నీళ్ళ దార ఎట్లా పడుతున్నదో. జల్లు అని కిందకు దుంకుతున్న గంగల తానం చేసి తడిసి ముద్దయితున్నారు జనం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నెంపల్లి కాడున్న పాండవలంక జలపాతం కాడ గానొచ్చిన సీన్లు. జోరు వానలు పడ్డప్పుడల్లా ఈ పాండవలంక జలపాతంలో నీళ్లు గంతులేసుకుంటూ దుంకుతుంటాయి. పచ్చడి చెట్ల నడుమ కొండ మీద దాక్కున్న ఈ జలపాతాన్ని చూసేందుకు కాలిబాటను పోయి నీళ్ళల్లో పెయ్యి నానబెట్టుకుని వచ్చిన కష్టాన్ని మర్చిపోతుంటారు టూరిస్టులు. నీళ్ళల్లో మునకలేసుడే కాదు, ఆ నీళ్ళని దోషులు బట్టి గుటగుట కూడా తాగుతుంటారు. ఈ జలపాతంలో నీళ్లు తాగితే అమృతం తాగినట్టే అని ఒక బుక్క రెండు బుక్కలు కాదు కడుపు నిండా కమ్మగున్నాయి అనుకుంటా నీళ్లు తాగుతున్నారు జనాలు. ఈ పాండవలంక జలపాతం మళ్ళీ రామగిరిగిల్ల పక్క పొంటే ఉంటది. గుట్ట మీద దొరకని మందు చెట్టు ఉండదని ఇక్కడోళ్ళు నమ్ముతుంటారు. అంతెందుకు పురాణ కథల ప్రకారంగా అంజన్న స్వామి సంజీవని చెట్టును ఈ గుట్ట మీదకెళ్ళి తీసుకపోయి లక్ష్మణునికి ప్రాణం పోసిండని ఇక్కడ చరిత్రకారులు చెప్తుంటారు. అందుకే ఈ గుట్ట మీదకెళ్ళి వారే జలపాతం కాబట్టి వనమూలికలతోటి కలగలిపిన నీళ్లు ఉంటాయని గుట్కలేసుకుంటా తాగుతున్నారు జనాలు. బాటిలల్లా పట్టుకొని పోతున్నారు. అయితే అంత మంచిగానే ఉంది కానీ రామగిరి కిల్లాకు పోయేతందుకైనా పాండవలంక జలపాతానికి పోయేతందుకైనా సబ్బితం జలపాతం కాడికి పోయేతందుకైనా చక్కటి తోవలే లేవు. కాలిబాటనే దిక్కు. తెలంగాణ టూరిజం శాఖలు జర గల్లపెట్టెలకెళ్ళి 10 రూపాయలు తీసి చక్కటి బాటలు వరిసి టికెట్ పెట్టినా బొచ్చడు ఆమ్దాన్ వస్తుంది. సౌలతులు చేస్తే ఇంకొందరు టూరిస్టులు కూడా పెరుగుతారు. ఇక ఆ పని చేయకుండా నెక్లెస్ రోడ్డు మీద ట్యాంక్ బండ్ మీద సెల్ఫీ స్పాట్లు, ఫుడ్ స్టాళ్ళు, ఆ కేఫ్లు ఈ కేఫ్లు అని పెట్టి టూరిజం డిపార్ట్మెంట్ పలిగిపోయే పని చేస్తున్నదని ప్రచారం చేసుకుంటే ఏం ఫాయిదా ఉండదని అంటున్నారు సౌలతులు లేక తక్లీఫ్లు పడుతున్న టూరిస్టులు.